Recruitment for the post of constable, technical and tradesman and poiner, male, female, 2026 in CRPF. ఈ నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 20 స్టార్ట్ అవుతుందండి. మే 19 వరకు లాస్ట్ డేటు. మొత్తం వచ్చి 9,175 పోస్టులు ఉన్నాయండి. మేల్కి వచ్చి 9,096 పోస్టులు, ఫిమేల్కి 79 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ స్టేట్ వైజ్ పోస్టులు: ఆంధ్రప్రదేశ్ 504 అండ్ తెలంగాణ 353 పోస్టులు ఉన్నాయండి. పైనర్ విన్నింగ్ పోస్ట్ వచ్చి 20 ఉన్నాయండి. ఇది ఆల్ ఇండియా బేసిక్ సంబంధించి పోస్టులు అండి ఇవి. ఏజ్ లిమిట్ వచ్చి పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్ ఉందండి. ఒక పోస్ట్కి కానిస్టేబుల్కి అయితే 21 to 27. కింద మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్, గార్డెనర్, మ్యాన్సన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వీళ్ళకి 18 to 23 అండి. ఏజ్ని బట్టి పోస్ట్ని బట్టి ఏజ్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఈ పోస్టులకు వచ్చి ఈచ్ పోస్ట్కి 100 rupees ఫీజు అండి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ ఉందండి. ఈ ఫీజు అనేది ఫోన్పే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అన్నట్ల ద్వారా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి పీఈటీ టెస్ట్ ఉంటుందండి. మనం అప్లై చేసిన పోస్ట్ని బట్టి ఇన్ని కిలోమీటర్స్ రన్ చేయాలని చెప్పి ఉంటుంది. ఎగ్జాంపుల్, డ్రైవర్కి అయితే 5 kilometers రన్ చేయాలి 24 minutesలో మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫిమేల్ అయితే 1.6 kilometers రన్ చేయాలి 8.3 secondsలో. ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మనం అప్లై చేసిన పోస్ట్ని బట్టి రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ దాంట్లోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. పీఈటీ క్వాలిఫై అయితే పిఎస్టీ, ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్, దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇది హైట్ వచ్చి 170 మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 157. ఈ విధంగా ఉంటుందండి హైటు. చెస్ట్ వచ్చి 76 ఉండాలండి. బ్రీత్ తీస్తున్నప్పుడు 5 centimeters ఎక్స్టెండ్ అవ్వాలండి. పీఈటీ అండ్ పిఎస్టీ క్వాలిఫై అయిన వాళ్ళు సిబిటీకి ఎలిజిబిలిటీ అవుతారు. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఇది వచ్చి 100 marks ఉంటుందండి. అవి వచ్చి జనరల్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ. ఈచ్ వన్ వచ్చి 25 marks, 25 questions ఉంటాయండి. టోటల్ వచ్చి 100 marks అండి. డ్యూరేషన్ వచ్చి 2 hours. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటాయి. ఈ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు. పీఈటీ, పిఎస్టీ అండ్ సిబిటీ 3 క్వాలిఫై అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యాక
డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక కాల్ లెటర్ అనేది వస్తుంది మనకి. పోస్ట్ని బట్టి సిటీ డ్రైవర్ అయితే ఐ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. పోస్ట్ని బట్టి వివిధ రకాలుగా ఉండండి ఇక్కడ టెస్ట్లు అనేవి. అంతే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.